హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ రూపేష్ ఫ్రమ్ అలైస్ బ్లూ. ఈ రోజు నేను సూపర్ ట్రెండ్ అనే ఇండికేటర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి మార్కెట్స్ లో కూడా ట్రెండ్ ని ఐడెంటిఫై చేసి ట్రేడ్ చేయడం, స్కాల్ప్ చేయడం, ఇన్వెస్టింగ్ చేయడం కూడా సూపర్ ట్రెండ్ అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ టెల్లింగ్ దట్ విచ్ ఐడెంటిఫైస్ ద ట్రెండ్ ఇన్ ద మార్కెట్. ఎటు సైడ్ ట్రెండ్ ఉన్నదని చెప్పగలిగే ఇండికేటర్ సూపర్ ట్రెండ్ అండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇండికేటర్. బుల్లిష్ ఉంటుందా, బేరిష్ ఉంటుందా? సూపర్ ట్రెండ్ లో ఎన్నో మోడల్స్ ఉంటాయండి. స్కాల్పింగ్ చేయాలంటే ఒకలాగా ఉంటది, ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే ఒకలాగా వాడుతూ ఉంటాం, పొజిషనల్ చేయాలంటే ఒకలాగా, ఇన్వెస్టింగ్ చేయాలంటే డైలీ టైం ఫ్రేమ్ వీక్లీలో అయితే ఇంకోలాగా వాడుతూ ఉంటాం. సో వీటన్నిటి గురించి కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ ట్రెండ్, డైరెక్ట్ గా నేను సూపర్ ట్రెండ్ డిప్లాయ్ చేస్తున్నాను. ఇక్కడ సూపర్ ట్రెండ్, జస్ట్ సూపర్ ట్రెండ్ కమ్యూనిటీలో ఫస్ట్ వన్ తీసుకుంటున్నాను. ట్రెండ్ ని ఐడెంటిఫై చేస్తుంది. బుల్లిష్ ఉండాలా, ఎంతసేపు బుల్లిష్ ఉండాలి, ఎంతసేపు బేరిష్ ఉండాలి, బై అండ్ సెల్ చెప్తుంది. అదే కరెక్ట్. అంత యాక్యురేట్ గా వర్కౌట్ కూడా కాకపోవచ్చు, కంప్లీట్ గా దాని మీదనే డిపెండ్ అయి ఉంటే. ఎందుకంటే బిఫోర్ డే చూడండి ఎంత క్లమ్జీ అయిపోయింది. ఓకే, బట్ ఈ 10 and 3 సూపర్ ట్రెండ్ లెవెల్స్ ని కొంచెం లాంగర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి లెట్స్ ఎక్స్ప్లోర్ స్టాక్స్. రిలయన్స్ ఉన్నదండి. రిలయన్స్ చూడండి ఎప్పటి వరకు బుల్లిష్ ఉండాలి. రిలయన్స్ అనేది సెప్టెంబర్ 30, 2024 నుంచి బేరిష్ గా టర్న్అవుట్ అయిపోయింది. ఇంకా మనం ఎందుకు హోల్డింగ్ చేయాలి? దాంట్లో మళ్ళీ బుల్లిష్ సిగ్నల్ వచ్చినప్పుడు స్టార్ట్ పంపింగ్ ఇన్ టు ద రిలయన్స్ కదా. సూపర్ ట్రెండ్ ని ఇలా కూడా వాడుతూ ఉంటారు. ఆ స్టాక్ మంచిదైనా, ఆ సెక్టార్ మంచిదైనా, ఏ రేట్ కి ఎంటర్ అవ్వాలి అని చెప్పేది సూపర్ ట్రెండ్, ఏ టైం కి ఎంటర్ అవ్వాలని చెప్పేది సూపర్ ట్రెండ్. ఇంకా లైక్ సే యాక్సిస్ బ్యాంక్ ఉన్నది. స్టాక్ వాజ్ బుల్లిష్ టిల్ డిసెంబర్ 16th, 2024 నుంచి స్టాక్స్ ఎగ్జిట్ అయిపోవచ్చు కదా. మళ్ళీ బుల్లిష్ ఇచ్చినప్పుడు లెట్స్ ప్లాన్ పంపింగ్ ఇంటూ ఇట్ కదా. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ విచ్ లుక్స్ వెరీ బుల్లిష్ దీస్ డేస్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూడండి, ఓకే కంప్లీట్ గా ఇది బేరిష్ గా టర్న్అవుట్ కాలేదు, కానీ సెల్ సిగ్నల్ అయితే వచ్చింది 13th Jan 2025. ఇంకా హోల్డ్ చేసేందుకు, ఇంకా హోల్డ్ ఎందుకు చేయాలి అని అనుకోవడం, సూపర్ ట్రెండ్ ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటదండి. ఐసిఐసిఐ బ్యాంక్ స్టిల్ లుకింగ్ బుల్లిష్. ఎగ్జిట్ అయ్యే పరిస్థితి లేదు ఇక్కడ, ఇంకా బుల్లిషే చూపిస్తుంది. బై సిగ్నల్ లోనే ఉన్నది ఐసిఐసిఐ బ్యాంక్ సిన్స్ 2023 మే. కరెక్ట్. ఇంకా బజాజ్ ఫైనాన్స్ డైలీ టైం ఫ్రేమ్ చూడండి, లుకింగ్ బుల్లిష్. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు మన మార్కెట్స్ ఇంతలా ఫాలో అవుతున్నా కూడా బజాజ్ ఫైనాన్స్ ఇంతలా అప్రిషియేట్ అవుతుంది చూసారా. సూపర్ ట్రెండ్ బేస్డ్, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ పొజిషన్ తీసుకోవాలి, ఎక్కడ మన పొజిషన్స్ ని, హోల్డింగ్స్ ని యావరేజ్ చేసుకోవాలని కూడా చూస్తూ ఉంటాం, యూస్ చేస్తూ ఉంటాం సూపర్ ట్రెండ్ ని. అలాగే ఇంట్రాడే ట్రేడర్స్ అయితే ఇంకా ఎస్పెషల్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో 5 minutes 3 minutes లో ట్రేడింగ్ చేసే వాళ్ళ గురించి రీసెంట్ గా నేను ఒక షార్ట్ వీడియో చేశాను. ఏంటిదంటే సిపిఆర్ ఇండికేటర్ విత్ సూపర్ ట్రెండ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అని. ఫుల్ వీడియో కావాలని అడిగారు అక్కడ అందరూ. సేమ్ మోడల్ అక్కడ కూడా సిపిఆర్ ని యాడ్ చేసుకొని, సిపిఆర్ లో ఓన్లీ సిపిఆర్, బేసిక్ సిపిఆర్, డైలీ పైవోట్ విత్ బాటమ్ సిపిఆర్, టాప్ సిపిఆర్ ఉంటే సరిపోతుంది. మిగిలిన అన్ని కూడా అన్టిక్ చేసేసుకోండి. నార్మల్ సిపిఆర్ విత్ సూపర్ ట్రెండ్ కన్ఫర్మేషన్ అండి. ఇక్కడ చేసే ట్రేడింగ్ సిపిఆర్ బేస్డ్. సిపిఆర్ పైన ఉంటే మార్కెట్ బుల్లిష్ అని, సిపిఆర్ కింద ఉంటే మార్కెట్ బేరిష్ అని, సిపిఆర్ లెవెల్స్ మే యాక్ట్ యాజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని ఇలా ట్రీట్ చేస్తూ ఉంటాం. దీనికి తోడు సూపర్ ట్రెండ్ కన్ఫర్మేషన్ వస్తే ఎలా ఉంటది అనేది పాయింట్. ఇక్కడ ఇండికేటర్స్ లోకి వెళ్ళి సూపర్ ట్రెండ్ అనే ఇండికేటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి సూపర్ ట్రెండ్, సిపిఆర్ ఫస్ట్ ఇండికేషన్ ఇవ్వాలి, తర్వాత సూపర్ ట్రెండ్ ఇండికేషన్ ఇవ్వాలండి. ఓకే, ఇక్కడ చూడండి సిపిఆర్ బ్రేక్ డౌన్ తో పాటు సూపర్ ట్రెండ్ కూడా బేరిష్ ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ అదే క్యాండిల్ లో డౌన్ సైడ్ మూమెంటం వచ్చింది, ఎంతో కొంత. కరెక్ట్, ఎంతో కొంత మూమెంటం వచ్చింది. ఇక్కడ చూడండి సిపిఆర్ ఈజ్ ఇండికేటింగ్ బేరిష్, అంటే సిపిఆర్ బ్రేక్ డౌన్ అయింది, కాసేపటికి సూపర్ ట్రెండ్ బేరిష్ ఇండికేషన్ ఇచ్చింది. మంచి మూమెంటం వస్తుంది. ఫస్ట్ సిపిఆర్ బ్రేక్ డౌన్ అయినాక సూపర్ ట్రెండ్ గనక బ్రేక్ డౌన్ అయితే మంచి మూమెంటం వస్తుంది. అదే ఇక్కడ చూడండి ఫస్ట్ సూపర్ ట్రెండ్ ఈజ్ ఇండికేటింగ్ బుల్లిష్, తర్వాత సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది, మూమెంట్ రాకపోవచ్చు. కరెక్ట్. సో చాలా కేసెస్ ఉంటాయండి, అలాంటి కేసెస్ నేను చాలా చూపిస్తాను మీకు. ఇక్కడ సిపిఆర్ బ్రేక్ డౌన్ అయింది ఆఫ్టర్ 2 candles. సూపర్ ట్రెండ్ ఈజ్ ఇండికేటింగ్ బేరిష్. మార్కెట్ లో మూమెంటం వచ్చింది డౌన్ సైడ్. ఇంట్రాడే ట్రేడర్స్ కి క్యాండిల్ హై స్టాప్ లాస్ పెట్టుకుని 1:1 ప్లాన్ చేయాలన్నా, 1:2 ప్లాన్ చేయాలన్నా, ట్రైలింగ్ చేయాలన్నా కూడా చాలా మంచిగా యూజ్ అవుతుందండి. ఇక్కడ చూడండి ఫస్ట్ క్యాండిల్ లోనే సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది, సెకండ్ క్యాండిల్ లో సూపర్ ట్రెండ్ ఈజ్ ఇండికేటింగ్ బుల్లిష్. ఎంత మంచి మూమెంట్ వచ్చింది. ఫస్ట్ సిపిఆర్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్, సిపిఆర్ బేస్డ్ డైరెక్షన్ ఐడెంటిఫై చేసి సూపర్ ట్రెండ్ కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ ప్లాన్ చేయడం అనేది స్ట్రాటజీ. ఇది ఒక స్ట్రాటజీ. సూపర్ ట్రెండ్ ని ఇలా కూడా యూజ్
యూస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, సిపిఆర్ హ్యాస్ టేకెన్ అవుట్ ఇన్ ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ లో సూపర్ ట్రెండ్ బై సిగ్నల్ ఇచ్చింది, మార్కెట్ వెళ్ళింది పైకి. సో ఇలాంటి కన్ఫర్మేషన్స్ చూడండి చాలా చూపిస్తాను. సిపిఆర్ ఫస్ట్ బ్రేక్ డౌన్ అయింది ఆఫ్టర్ వన్ క్యాండిల్, నెక్స్ట్ సూపర్ ట్రెండ్ ఈజ్ ఇండికేటింగ్ బేరిష్. ఎంత మంచి మూమెంట్ వచ్చింది. ఫస్ట్ సిపిఆర్ ఇవ్వాలి, తర్వాత సూపర్ ట్రెండ్ ఇవ్వాలి, మార్కెట్ లో మంచి ఇండికేషన్ వస్తుందండి. డైరెక్షన్ ఐడెంటిఫై చేసి ట్రేడ్ ప్లాన్ చేయగలుగుతాం. అలా లేదు, ఒకవేళ రివర్స్ ఉన్నారు అనుకుందాం. ఒకవేళ రివర్స్ ఉంటే కొన్ని కండిషన్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, సూపర్ ట్రెండ్ ఫస్ట్ బుల్లిష్ ఇచ్చింది, సూపర్ ట్రెండ్ హ్యాస్ బికేమ్ బుల్లిష్ ఎట్ 220. కాసేపటికి సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది, మూమెంటే లేదు మార్కెట్ లో. సూపర్ ట్రెండ్ ఫస్ట్ అయ్యి సిపిఆర్ సెకండ్ అయితే మూమెంట్ రాకపోవచ్చు. అదే సిపిఆర్ తో పాటు సూపర్ ట్రెండ్ రెండు ఎట్ టైం అయితే ఎంత మంచిగా వచ్చింది చూసారా. కరెక్ట్, సిపిఆర్ ఫస్ట్ బ్రేక్అవుట్ అయ్యి తర్వాత సూపర్ ట్రెండ్ ఇండికేషన్ ఇవ్వాలండి. అలాంటి కేసెస్ చాలా రేర్ కేసెస్ రావచ్చు, కానీ వర్కౌట్ అవుతుంది, చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ సూపర్ ట్రెండ్ ఇచ్చి తర్వాత సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ రివర్స్ అవుతుంది. ఇలాంటి సెటప్స్ ని ఎలా యూజ్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఎట్ ఏ టైం విత్ ఇన్ సింగిల్ క్యాండిల్ లో సిపిఆర్ బ్రేక్ డౌన్ అవుతూ సూపర్ ట్రెండ్ కూడా బేరిష్ ఇండికేషన్ ఇచ్చింది, మార్కెట్ లో మూమెంటం వచ్చింది. సో ఇలాంటి ఇండికేషన్స్ ఇంకా చాలా రేర్ కేసెస్ లో జరుగుతుంది, కానీ వర్కౌట్ అవుతుందండి. ఇక్కడ చూడండి, సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది ఆఫ్టర్ 2 క్యాండిల్, సూపర్ ట్రెండ్ బుల్లిష్ ఇండికేషన్ ఇచ్చింది. 1:1 ఆర్ 1:2 ప్లాన్ చేయండి. ఎలా ప్లాన్ చేస్తారంటే, లాంగ్ పొజిషన్ తీసుకోండి. ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకొని సిపిఆర్ తర్వాత సూపర్ ట్రెండ్ ఇండికేషన్ ఇచ్చిన క్యాండిల్ హైలో కానీ క్యాండిల్ క్లోజింగ్ లో కానీ ట్రేడ్ ప్లేస్ చేసి క్యాండిల్ లో స్టాప్ లాస్ పెట్టండి. 1:1 ఆర్ 1:2 ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చు. చాలా హై యాక్యురసీ స్ట్రాటజీ అండి ఇది. సూపర్ ట్రెండ్ ని పొజిషనల్ గా వాడొచ్చు, ఇలా ఇంట్రాడే ట్రేడింగ్ కి వాడొచ్చు, ఇంకా స్కాల్పింగ్ కి కూడా వాడొచ్చు అండి. మల్టిపుల్ సూపర్ ట్రెండ్స్. నా ఫేవరెట్ సెటప్ ఏంటిదంటే 12 and 3, 11 and 2, 10 and 1 ట్రిపుల్ సూపర్ ట్రెండ్ విత్ EMA 200 చాలా అద్భుతంగా స్కాల్పింగ్ చేస్తూ ఉంటామండి 1 minute టైం ఫ్రేమ్ లో విత్ ప్రైస్ యాక్షన్ రేంజ్ బౌండ్స్ ఐడెంటిఫై చేస్తూ. ఒకవేళ ఆ స్కాల్పింగ్ స్ట్రాటజీ కూడా చెప్దాము, డిస్కస్ చేయాలి అని అనుకుంటే కమెంట్ బాక్స్ లో చెప్పండి. నాకు చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా తీసుకొని ఒక 1 month బ్యాక్ టెస్ట్ కూడా చేద్దాం, సపరేట్ ఫుల్ వీడియో చేసుకుందాం. ఓకే, అండ్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయింది, ఎంతో కొంత నేర్చుకున్నారు సూపర్ ట్రెండ్ గురించి అనుకుంటే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.